మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పిసినారి కూతురు. సూర్యంపాడు అనే ఊరిలో ఉపేంద్ర అనే ధనవంతుడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. నిజానికి ఉపేంద్ర కుటుంబం ఏ లోటూ లేని కుటుంబం. అందుకే తనకి ఉన్నదానిలో ఇంట్లో ఎవరికీ ఏ లోటూ లేకుండా చూసుకోవాలనుకునేవాడు అతను. కాని చిన్నతనం నుండి అతని కూతురు శ్యామల మాత్రం కాస్త పిసినారిలా ప్రవర్తించేది. ఎప్పుడైనా ఉపేంద్ర కొడుక్కి కూతురికి పాకెట్ మనీ ఉంచుకోమని ఇచ్చాడంటే కొడుకు శేఖరం ఆ డబ్బుని జల్సాగా ఖర్చు చేసుకుని ఆనందించేవాడు. కాని కూతురు శ్యామల మాత్రం తండ్రిచ్చిన డబ్బులు ఖర్చు చేయటానికి లోబితనం చూపించేది. ఒకసారి పండక్కి ఇంట్లో అందరికీ బట్టలు తీసుకోవాలి అనుకున్నాడు ఉపేంద్ర. అందుకే తన ఇద్దరు పిల్లలు శేఖరం, శ్యామలని పిలిచి, రండర్రా పిల్లలు, ఇవిగోండి, ఈ డబ్బులు తీసుకోండి. పండక్కి మీకు నచ్చిన బట్టలు కొనుక్కోండి. ఖరీదు గురించి చూడకండి, మీకు నచ్చేవి కొనుక్కోండి. అమ్మా బంగారు తల్లి శ్యామల, ఇవిగోనే నీ డబ్బులు. సరిపోయింది. మీ పిసినారి కూతురికి మీరెంత ఇస్తే మాత్రం ఏం ఉపయోగాలండి? అది ఆ డబ్బులు ఖర్చు పెట్టేదుందా? ఒకవేళ చేసినా ఖరీదు బట్టలు కొనేది ఏమైనా ఉందా? బాగా చెప్పావమ్మా. చెల్లికి డబ్బులిస్తే అది కొనే బట్టలు ఏమనుకుంటున్నావు? సంతలో అమ్ముతారు కదా సెకండ్ హ్యాండ్ బట్టలు, అవి కొంటుంది. మొన్న పండక్కి చూశాంగా. అయినా చెల్లి, మనకి నాస్తులున్నాయి, డబ్బు లోటు లేకుండా ఉంది కదా. అయినా సరే నీకీ పిసినారితనం ఎక్కడి నుంచి వచ్చిందే? చక్కగా ఉన్న డబ్బుని ఖర్చు చేసుకోవాలి, ఆనందంతో బ్రతికేయాలి గాని అంటూ తల్లి కొడుకులిద్దరూ కలిసి తమ పిసినారి ఆడపడుచుని ఎప్పటిలాగే ఆట పట్టించారు. అప్పుడు ఉడుక్కుంటూ ఆ పిసినారి కూతురు తన తండ్రితో, చూడు నాన్న, అమ్మ అన్నయ్య ఎలా అంటున్నారో. అయినా డబ్బులు ఎవరికైనా ఊరికే వస్తున్నాయా నాన్న? అలాంటప్పుడు ఆ డబ్బుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే పిసినారైపోతారా? డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే జాగ్రత్త పరులే అంటారు చెల్లి. కాని నీలాగా డబ్బులు దాచిపెట్టుకుని పిసినారి లెక్కలు చేసేవాళ్ళనే పిసినారి అంటారు. అసలు నీ జీవితంలో 100 రూపాయలు ఎన్నిసార్లు ఖర్చు చేసుంటావో చెప్పవే. ఖర్చు చేస్తారా? అంత అవసరం ఉంటే 100 ఏంటి, ఎంతైనా ఖర్చు చేస్తాం. కానీ ఉన్నదానిలో సర్దుకుపోవడం నాకు అలవాటు. అందుకే నేను డబ్బులు దాచుకోవాలనుకుంటాను, అంతేకాని ఖర్చు చేయాలనుకోను. ఏ నాన్న, అదేమైనా అంత పెద్ద తప్పా? లేదు నా బంగారు తల్లి. ఆడదానికి కాస్త పొదుపు గుణం ఉంటే కాపురాలు బాగుపడతాయి. మీ అన్నయ్య అమ్మ అలాగే అంటారు గాని నువ్వవేవీ పట్టించుకోమాకు అంటూ కూతురికే వంత పాడాడు తండ్రి. ఈ విధంగా కూతురు ఎలా ఉన్నా ఏం చేసినా గొప్పగా ఫీలయ్యే ఉపేంద్ర ఇటు ఇంటి విషయాల్లోనే కాదు, అటు తన ఫ్యాక్టరీ విషయాల్లో కూడా చాలా లౌక్యంగా వ్యవహరించేవాడు. ఒకసారి ఉపేంద్ర ఫ్యాక్టరీ మేనేజర్ ఒక ప్రాజెక్టు విషయంలో చాలా టెన్షన్ పడుతుంటే అతని దగ్గరకు ఉపేంద్ర వస్తాడు. ఏమిటయ్యా మేనేజరు, ఇంకా నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? అవును సార్, మన వర్క్ ఆర్డర్ చూస్తేనేమో చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న మెషినరీ చూస్తే అందులో సగమే మనం సప్లై చేయగలం. ఒకవేళ మనం ఎంత మన వర్కర్స్తో ఓవర్ టైం చేయించినా అంత ప్రొడక్షన్ చేయలేము. అందుకే టెన్షన్గా ఉంది సార్. చూడవయ్యా, ఇలా టెన్షన్ పడుతూ కూర్చుంటే మనం ఏమీ చేయలేం. అందుకే మొత్తం బరువు మనమే ఎత్తుకొని ఇలా టెన్షన్ పడుతూ ఉండకూడదనే నేను మనతో పాటు టెండర్ వేసిన మరో 2 కంపెనీలకి మన వర్క్ని సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాను. అయ్యో, అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఏమీ అవ్వదయ్యా. బిజినెస్లో విరోధుల్ని పెంచుకుంటూ పోతే ప్రాబ్లమ్స్ వస్తాయి గాని ఇలా ఫ్రెండ్స్ని పెంచుకుంటూ పోతే అందరము బావుంటామయ్యా. ఇలా చేస్తే ఏమవుతుంది? మహా అయితే మనకొచ్చే లాభం కాస్త తగ్గుతుంది, అంతే గదయ్యా, మరేమీ పర్వాలేదు అంటూ అజాత శత్రువులా తన బిజినెస్ చేసే స్టైల్ ఏంటో తన మేనేజర్కి చెప్పాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకసారి ఉపేంద్రకి ఆరోగ్యం బాగోలేని సమయంలో తన పిసినారి కూతురు శ్యామలని పిలుస్తాడు. అమ్మా శ్యామల, నాకు నువ్వొక సాయం చేసి పెట్టాలమ్మా.
ఏంటి నాన్న అది? మరేమీ లేదమ్మా. అన్నయ్య చాలా ముఖ్యమైన పని మీద చెన్నై వెళ్ళాడు. నాకు చూస్తే ఫ్యాక్టరీకి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే ఈ ఒక్కరోజుకి నువ్వు ఫ్యాక్టరీకి వెళ్ళి కాస్త అక్కడ మన వర్క్స్ అవి చూసుకోమ్మా. దానికే భాగ్యం నాన్న, నేను చూసుకుంటాలే, మీరు రెస్ట్ తీసుకోండి అని తండ్రికి భరోసా ఇచ్చి తను ఫ్యాక్టరీకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక పనులు సవ్యంగానే జరుగుతున్నాయి. అందుకే ఖాళీగా ఉండలేక ఒకసారి ఫ్యాక్టరీ అకౌంట్స్ అన్నీ తిరిగేసాగింది. అందులో ఈ కొత్త ప్రాజెక్ట్ వచ్చిన దగ్గర నుండి మంత్లీ జీతాలిచ్చే లేబర్కి కూడా ఓవర్ టైం చేస్తున్నందుకు డైలీ 500 ఇన్సెంటివ్ ఇస్తున్నట్టు లెక్కలున్నాయి. అవి చూసి అమ్మో అమ్మో, నానేంటి డబ్బులు ఇలా తగిలేస్తున్నారు? వర్కర్స్కి నెల నెల అంతంత జీతాలు ఇచ్చేదే కాక మళ్ళీ ఈ కొత్త వర్క్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఒక్కో షిఫ్ట్లో ఒక్కో వర్కర్కి రోజుకి 500 ఇన్సెంటివ్ ఇస్తున్నారా? ఇలా అయితే ప్రాజెక్టు మీద వచ్చిన లాభంలో 10% మనకి లాస్ కదా అని అనుకొని తన పిసినారి బుద్ధితో ఆ రోజు సాయంత్రం షిఫ్ట్లు దిగి వెళ్లే వర్కర్స్కి రోజూ ఇచ్చే ఇన్సెంటివ్ ఇవ్వకుండా పంపేసింది. దాంతో వర్కర్స్ కోపంగా వెళ్లిపోయారు. మొత్తానికి మరో గంటలో మేనేజర్ అసలు ఫ్యాక్టరీలో జరిగిన విషయం మొత్తం తన యజమాని ఉపేంద్రకి చేరవేస్తాడు. అతను వెంటనే తన కూతురు శ్యామలకి ఫోన్ చేసి హడావిడిగా ఇంటికి పిలిపించేస్తాడు. కూతురిని చూడగానే మండిపడిపోతూ, ఏంటమ్మా నువ్వు ఇంత బుద్ధిలేని పని చేశావు? నేనేం చేశానన్నా? అక్కడ మనకొచ్చే లాభంలో 10% మీరలా ఉత్త పుణ్యానికి వేస్ట్ చేస్తుంటే అదాపాను, అంతే కదా. నోరు మూసుకోవే. నేను అలా ఎప్పుడూ నష్టం చూడని ఉపేంద్ర మొదటిసారి తన పిసినారి కూతురు చేసిన పిచ్చి పని వల్ల అలిగిన వర్కర్స్ని మళ్లీ పనిలోకి తీసుకోవడానికి చాలా ఎక్కువే ఆఫర్ చేయాల్సొచ్చింది. ఇలా అప్పటి వరకు కూతురి పిసినారితనం వల్ల పెద్ద దెబ్బతిన్న ఉపేంద్ర తన కూతురికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు. అందుకే రాజయ్య అని తనలాగే మరో పెద్ద వ్యాపారవేత్త కొడుకుతో పెళ్లి నిశ్చయించాడు. నిజానికి రాజయ్యకి అంత డబ్బులున్నా ఆస్తులున్నా కొద్దిగా లోభిగుణం ఉంది. అందుకే చిన్న చిన్న విషయాల్లో కక్కుర్తి పడేవాడు. అలాంటి మనిషి కావటంతో అతనికి తన పిసినారి కోడలి పిసినారితనం వల్ల పెద్దగా ఏమీ ఎఫెక్ట్ అవ్వలేదు. పైగా తన కోడలు కూడా తనలాగే పొదుపు మంత్రం తెలిసిన పిల్ల అని తెగ మురిసిపోయేవాడు. ఒకసారి రాజయ్యకి ఆరోగ్యం బాగా దెబ్బతినింది. అప్పుడు అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ రిపోర్ట్స్ చూసి విసుగుతో, చూడండి రాజయ్య గారు, ఇప్పటికీ మీకు చాలాసార్లు చెప్పాను, మీకున్న కాంప్లికేషన్స్కి చక్కటి తిండి తినాలి, నేను రాసిచ్చే మందులు తప్పకుండా వాడాలి అని. కానీ మీరు మీ లోబితనంతో ఆ రెండు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి పరిస్థితి ఎంత సీరియస్ అయిందో. అంటే డాక్టర్ గారు, అది ఇంకా మీరేమీ చెప్పకండి. ఇప్పుడు మీరు త్వరగా కోలుకోవటానికి చాలా పవర్ఫుల్ మందులు రాసిస్తున్నాను. ఇవి ఖచ్చితంగా మీరు నెల రోజుల పాటు వాడాలి. ఒక్కపూట మీరు మందులు వేసుకోకపోయినా మీ పిల్లలకి ఆస్తి పంపకాలు చేసేసుకోవడం బెటర్ మరి అని చాలా సీరియస్గా చెప్పేసి వెళ్లటంతో అప్పుడు రాజయ్యకి తన ఆరోగ్య పరిస్థితిలోని సీరియస్నెస్ అర్థమైంది. అందుకే తన లోబితనాన్ని పక్కన పెట్టి ఖర్చుకి వెనకాడకుండా అంత పవర్ఫుల్ మందులు, ఖరీదైన మందులు వాడక తప్పలేదు. ఇలా ఉంటే 15 రోజుల తర్వాత ఒకరోజు వాళ్ళ అత్తగారు పని మీద బయటకు వెళ్తూ, అమ్మా శ్యామల, నాకు కాస్త ముఖ్యమైన పనుండి బయటకెళ్తున్నాను, కానీ గంట తర్వాత మీ మావయ్య గారికి సూపులో ఆ టాబ్లెట్ పొడి చేసి కలిపివ్వాలమ్మా, మర్చిపోకుండా ఇవ్వు. సరే అత్తయ్య అని తన అత్తగారిని పంపించింది. సరిగ్గా గంటయ్యాక అత్తగారు చెప్పినట్టే తన మామగారికి సూప్ రెడీ చేస్తూ ఆ టాబ్లెట్లను తీసుకుంటుంది. తన పీనాసి బుద్ధి కొద్దీ దానిమీద ఉన్న రేటు చూస్తుంది. అమ్మో, ఇంత ఖరీదైన టాబ్లెటే? అంటే ఈ లెక్కలో ఒక్కో టాబ్లెట్ 250 రూపాయలు పడినట్టు. ఇలా అయితే రోజుకి 2 టాబ్లెట్స్ అంటే రోజుకి 500 రూపాయలా? ఎంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఒక పని చేస్తాను, ఎలాగో 15 రోజుల నుండి కంటిన్యూస్గా వేసుకుంటున్నారుగా మావయ్య ఈ టాబ్లెట్స్ని, ఆ రోగం కూడా ఈ పాటికి తగ్గిపోయి ఉంటుంది. అందుకే ఇవాళ ఈ టాబ్లెట్ని సగం ముక్క వేస్తాను, మిగిలిన సగం సాయంత్రం వేస్తే కనీసం రోజుకి 250 అయినా సేవ్ అవుతుంది అంటూ మామగారికి వేసే మందుల విషయంలో కూడా తన పిసినారితనాన్ని చూపించింది. అంతే, ఆ టాబ్లెట్ సూప్ తీసుకున్న గంట తర్వాత మామగారికి సీరియస్ అయిపోయింది. అప్పుడు ఆ ఇబ్బందిలోనే రొప్పుతూ ఆ మామగారు తన పిసినారి కోడలతో, అమ్మా
శ్యామల, ఇందాక సూప్లో టాబ్లెట్ వేసావా లేదా? నాకిలా అయిపోతుందేంటి? అయ్యో, వేశాను మావయ్య. సగం టాబ్లెట్ని ముక్క చేసి సూప్లో కలిపే ఇచ్చాను. ఏంటి, ఒక టాబ్లెట్ వేయాల్సింది సగం టాబ్లెట్ వేసావా? చంపేశావమ్మా. నేనిన్నాళ్ళు లోబితనంతో ఇంతవరకు తెచ్చుకుంటే ఇప్పుడు నువ్వు నీ పిసినారితనంతో నన్ను చంపేసేలా ఉన్నావు కదా. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చెయ్యమ్మా అంటూ పడిపోయాడు. ఈ విధంగా ఒక పిసినారి కూతురు తన తండ్రితో పాటు తన మామగారికి కూడా పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇది ఇవాల్టి కథ, పిసినారి కూతురు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గోపాలరావు, నాగలక్ష్మి అనే దంపతులు ఉన్నారు. గోపాలరావు తల్లిదండ్రులు చనిపోయేసరికి ఆ ఇంటి చిన్న కొడుకు గోపాలరావు తమ్ముడైన విజయ్కి 12 ఏళ్లు. అందుకే తల్లిదండ్రులు లేని ఆ కుర్రాడికి నాగలక్ష్మి కన్నతల్లిగా మారింది. అందుకే అవ్వటానికి మరిదే అయినా విజయ్కి ఎప్పుడు ఏం కావాలో, ఎప్పుడు అతను ఎలా ఉంటాడో అన్నీ ఒక తల్లిగా గమనించుకుంటూ ఉండేది ఆ వదినమ్మ. అలా వదినమ్మ, అన్నయ్యల పెంపకంలో పెరుగుతున్న విజయ్ చిన్నతనం నుండి చాలా బాధ్యతతో మెలిగేవాడు. తల్లిలాంటి తన వదినమ్మకి పనుల్లో సహాయమూ చేసేవాడు. అలా పెరిగి చదువు పూర్తి చేసుకుని గైనకాలజిస్ట్గా పనిచేస్తున్నాడు. తన వదినమ్మకి అంత వయసొచ్చినా సంతానం కలక్కపోవటానికి కారణమేంటో తెలుసుకోవాలని అతనికి చిన్నతనం నుండి ఆసక్తి ఉండేది. చక్కగా ఒక పెద్ద హాస్పిటల్లో పనిచేస్తూ సంతానం లేనివారికి సంతాన భాగ్యం కలిగించటం కోసం ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ తను ఒక కొత్త పద్ధతిలో సంతాన సాఫల్య విధానాన్ని కనుక్కున్నాడు. ఒకరోజు తన వదినమ్మ దగ్గరికొచ్చి, వదినమ్మా, నీకొక గుడ్ న్యూస్ వదినమ్మా. నేను చాలా కాలంగా నీలాగా పిల్లల్లేని వాళ్ళ మీద రీసెర్చ్ చేసి సబ్మిట్ చేసిన థీసిస్ ప్రాక్టికల్గా పాజిబుల్ అని మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది. కనుక ఇప్పుడు ఈ ఏజ్లో కూడా నీకు, అన్నయ్యకి ట్రీట్మెంట్ ద్వారా సంతానం కలుగుతారు వదినమ్మా. కానీ ఒక్క 3 నెలలు మీరిద్దరూ నా అబ్జర్వేషన్లో ఉండాలి. ఆ తర్వాత సంవత్సరంలోపే మీరిద్దరూ అమ్మానాన్నలైపోతారు అంటూ తను సాధించిన ఘనత గురించి, తన తాపత్రయం గురించి ఎంతో ఆనందంగా తన తల్లిలాంటి వదినమ్మతో చెప్పుకున్నాడు ఆ మరిది. అప్పుడా ఇల్లాలు తన మరిదితో ఇలా అంటుంది, చూడు విజయ్, అసలు మాకు పిల్లలు లేరని ఎవరన్నారు? నేను మీ ఇంటికి కోడలుగా వచ్చేసరికి నీకు 8 ఏళ్ళు. ఆ తర్వాత 4 ఏళ్లలో అత్తయ్య, మావయ్య చనిపోతే నిన్ను నా భుజాల మీదే కదయ్యా పెంచాను. నీ ఆకలేంటో, నీ ఆనందమేమిటో, నీ బాధేమిటో నీ ముఖం చూస్తేనే నాకు తెలిసిపోయేవి. అసలు ఒక తల్లి మాత్రమే తన బిడ్డను చూసి ఆ బిడ్డ మూడేంటో చెప్పగలదంటారే. మరి ఇన్నేళ్లుగా నీ మూడ్సేంటో నాకు తెలుస్తున్నాయంటే నువ్వే కదయ్యా నా బిడ్డవి. అలాంటి నువ్వు ఇంత గొప్ప ప్రయోగం చేశానని చెప్పిన దానికన్నా గుడ్ న్యూస్ ఏ ఉంటుందయ్యా నాకు. చిన్నప్పటి నుండి నువ్వు వదినమ్మా వదినమ్మా అని పిలుస్తుంటే నాకు అమ్మ అనే వినిపించేదయ్యా. ఇప్పుడు నేను కొత్తగా అమ్మనయ్యేదేముంది కాని. నీకు త్వరగా పెళ్లి చేస్తే అత్తనవ్వాలి, నా తోటి కోడలికి అక్కనవ్వాలి. ఆ విషయం గురించి ఆలోచించవయ్యా మరిది అంటూ తన మనసులో ఆ మరిదిని చిన్నతనం నుండి ఎంత అభిమానించిందో చెప్పేసరికి విజయ్కి ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుకే తన వదిన్ని మరోసారి బలవంతం చేయకుండా ఆమె కోరుకున్నట్టే తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలా ఆ అన్నా వదినలు తమ బిడ్డలాంటి విజయ్కి ఒక చక్కటి పిల్లని వెతకాలని ఎన్నెన్నో సంబంధాలు తిరిగేశారు. చివరికి ఎన్నో సంబంధాల్లో నుంచి ఏరి కోరి ఒక వజ్రంలాంటి సంబంధాన్ని వెలికితీశారు. ఆ పిల్ల పేరు ప్రతిమ. నిజానికి ప్రతిమ తమ తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు కావటంతో చిన్నతనం నుండి అందరి అటెన్షన్ ఆమె మీదే ఉండేది. అలాంటి వాతావరణంలో పెరిగిన పిల్ల గనుక ప్రతి విషయంలోనూ తన ప్రమేయం ఉండాలని, అన్ని సందర్భాల్లోనూ తనే అందరికీ ప్రత్యేకం కావాలనుకునే మనస్తత్వంతో పెరిగిన పిల్ల ప్రతిమ. చివరికిప్పుడు విజయ్ సంబంధాన్ని కూడా ఆమె ఓకే చేయటానికి అదే కారణం. కుర్రాడు బాగా చదువుకున్నాడు, పైగా డాక్టర్. ఇంట్లో అత్తగారు, ఆడపడుచుల గోల లేదు. కనుక అత్తారింట్లో తనకి తన గుర్తింపు, స్వేచ్ఛ ఉంటాయని విజయ్ని వెంటనే ఓకే చేసేసింది ప్రతిమ. అలా విజయ్కి ప్రతిమకి పెళ్లి చాలా గ్రాండ్గా జరిగిపోయింది. ఇక కొత్త కోడలిగా అత్తారింట్లో అడుగుపెట్టిన ప్రతిమని విజయ్ చాలా బాగా చూసుకునేవాడు. నెలలు గడుస్తున్న కొద్దీ వాళ్ల మధ్య ప్రేమ బాగా పెరిగింది. ఒకరోజు నాగలక్ష్మి తన మరిది గదిగుమ్మం బయటే నిలబడి లోపల ఉన్న తన మరిదిని పిలుస్తూ, విజయ్,
బాబు విజయ్, ఒకసారి బయటకొస్తావా నాన్నా? చిన్న విషయం చెప్పాలి అని అనేసరికి ఎప్పుడూ చనువుగా తన గదిలోకొచ్చే తన వదిన ఇప్పుడేంటి పరాయిదాన్లా గుమ్మం బయటే నిలబడి పర్మిషన్ అడుగుతుందని విజయ్ ఆశ్చర్యపోయాడు. పైగా విజయ్కిది నచ్చలేదు. అందుకే బయటకొచ్చి, ఏంటొదినమ్మా, కొత్తగా గుమ్మం బయట నిలబడి పిలుస్తున్నావు? నా గదిలోకి ఎప్పుడైనా వచ్చే హక్కు నీకుంది. ఇలా పరాయిదాన్లా నువ్వు బయట నుంచోడమేంటి? రా, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం. లేదు లేవయ్యా, ఇంతకుముందు ఈ గది నీ ఒక్కడిదే కనుక నా బిడ్డ గదిలోకి నేను స్వతంత్రంగా రావచ్చు. నా బిడ్డ ఏం చేస్తున్నాడో తెలుసుకునే బాధ్యత నాకుండొచ్చు. కాని ఇప్పుడు నీకు పెళ్ళయింది. నీ గదికి యజమానురాలు నీ భార్య వచ్చింది కనుక ఇక నుండి ఇదే కరెక్ట్. అలా ఏం లేదు వదినమ్మా. భార్య వచ్చినా దేవుడొచ్చినా మా వదినమ్మ తర్వాతే ఎవరైనా. నువ్వు ముందు లోపలికొచ్చి మాట్లాడు అంటూ ప్రేమతో తన వదినని తమ గదిలోకి తీసుకుని వెళ్తాడు. అలా వదినా మరిది ఇద్దరూ మాట్లాడుకుంటున్న మాటల్లో ప్రతిమకి ఒకే ఒక్క మాట గట్టిగా తగిలింది. అదే, భార్య రాని దేవుడు రాని మా వదినమ్మ తర్వాతే ఎవరైనా అన్న మాటతో తన భర్త ఫస్ట్ ప్రయారిటీ తాను కాదని ఆమెకు అప్పుడు తెలిసింది. ప్రతిరోజూ విజయ్ ఎప్పట్లాగానే ఏ విషయంకైనా వదినమ్మ వదినమ్మ అంటూ అన్నింటికీ వదినమ్మ వెనకాలే తిరగటం, అస్తమాను వదినమ్మ పేరే జపించటం చూసి ప్రతిమకి ఈగో బాగా హట్టయింది. అందుకే అయినదానికి కానిదానికి ఆ ఇంటి పెద్ద కోడలు తనకి తోటి కోడలైన నాగలక్ష్మితో ఏదో రకంగా గొడవపడేది ప్రతిమ. ఒకరోజు వంటగదిలో ప్రతిమ తన భర్త కోసం ఏదో స్పెషల్ చేస్తుంటే నాగలక్ష్మి వస్తుంది. చూడమ్మా ప్రతిమ, మరిది అలా తినడమ్మా తనకి నచ్చదు. ముందు తిరగమూతేసి పక్కన పెట్టుకుని కూరుడికిన తర్వాత అందులో ఆ తిరగమూతేసి కలుపు. అప్పుడే విజయ్కి నచ్చుతుంది అని చనువుగా చెప్పేసరికి ప్రతిమకి కోపం వచ్చేస్తుంది. అసలు నువ్వేంటక్క, ప్రతి విషయంలోనూ నువ్వెందుకు కలుగు చేసుకుంటావు? నా మొగుడికి ఏం పెట్టుకోవాలో ఏం ఇష్టమో కాదో నాకు తెలీదంటావా? అయినా ఈ ఇంటికి నువ్వెలా కోడలువో నేను అలాగే కోడల్ని. కాని నువ్వు మాత్రం ఏదో ఈ ఇంటికి నువ్వే పెద్దదానిలాగా తెగ ఫీల్ అయిపోతూ నా మీద మా ఆయన మీద తెగ పెత్తనం చేస్తున్నావు. అసలు ఆయనేదో నీ కడుపున పుట్టిన కొడుకులాగా ఎందుకంట అంత బిల్డప్ ఇస్తావు? అయినా పిల్లల్ని కనలేని దానివి, నీకు పిల్లల మనసులు ఎలా అర్థమవుతాయి? ఓ ఓవర్ యాక్షన్ అంటూ తన కడుపులో ఉన్న ఉక్రోషం కొద్దీ నోటిని కంట్రోల్ చేసుకోకుండా ఎంత మాటొస్తే అంత మాట అనేసింది. అలా తన బిడ్డలాంటి పిల్ల తనని అన్ని మాటలనేసరికి ఆమె మనసులో ఎలాంటి ఆలోచన ఉందో నాగలక్ష్మికి అర్థమైంది. అందుకే మనసులు దూరమైనాక మనుషులు దగ్గరగా ఉండటం అంత మంచిది కాదనుకొని బాగా ఆలోచించి తన మరిదిని తోటికోడల్ని వేరే కాపురం పంపాలి అనుకుంది. అదే విషయం తన మరిదితో చెప్తుంది. విజయ్, చాలా రోజులుగా మీ అన్నయ్య నేను ఒక విషయం గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నామయ్యా. అది నువ్వు చెల్లి ఇద్దరు కొంతకాలం వేరే కాపురం ఉండాలని. ఏ వదినమ్మా, తనతో ఏదైనా ప్రాబ్లమా? చెప్పు, అడిగి తేల్చేస్తాను. చాచా, అలా ఏం లేదయ్యా. కొత్తగా పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా కొద్ది రోజులు తన భర్తతో ఏకాంతంగా ఉండాలని ఉంటుంది. నిజానికి అలా ఉంటేనే కొత్త జంటకి ఒకరి గురించొక్కరికి పూర్తిగా తెలుస్తుంది, వాళ్ళ మధ్య ఉన్న బంధము బలపడుతుంది. అందుకేనయ్యా కొద్ది రోజులు నువ్వు అమ్మాయి సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని మేమెలా నిర్ణయించాం. అలా అనుకున్నాను కనుకే ముందు నీకు చెప్తున్నాను. నువ్వు సరే అంటే చెల్లిని కూడా ఒప్పించాలి ఇదే విషయం గురించి అంటూ ఆ కొత్త జంట మధ్య ఏ భేదాభిప్రాయాలు రాకూడదని ఒక చిన్న అబద్ధమాడింది. మొత్తానికి తమ తోటి కోడళ్ళిద్దరి మధ్యనే కాదు, ఆ అన్నదమ్ములిద్దరి మధ్యన ఎక్కడా శాశ్వత దూరాలు వచ్చి పడతాయేమోననే భయానికి ఆ కొత్త దంపతుల చేత వేరు కాపురం పెట్టించింది ఆ వదినమ్మ. అలా ఎవరి కాపురాలు వాళ్ళు వెల్లదిస్తున్నారు. కాని ఇన్నాళ్ళు కన్న కొడుకులా పెంచుకున్న మరిది తనకి దూరమయ్యాడనే బాధని ఆ వదినమ్మ పైకి చెప్పుకోలేకపోతుంది. అలా అని లోలోపల అణుచుకోలేకపోతుంది. తనలో ఉన్న బాధని అటు భర్తకి గాని మరెవరికీ గాని కనబడకుండా తను మామూలుగానే ఉన్నట్టు నటించటం మొదలుపెట్టింది. మరోవైపు తన వదినమ్మ చెబితే వేదవాక్యంలా భావించే మరిది తన భార్య ప్రతిమతో చాలా సంతోషంగానే ఉన్నాడు. అప్పుడప్పుడు ఒకరింటికి ఒకరు రాకపోకలు బాగానే చేసేవారు. అలా ఎవరి కాపురం గొడవలో వాళ్లుండగా ఒకసారి కొడుకులాంటి మరిది తనకి దూరమైపోయాడన్న ఆవేదనతో ఆ వదినమ్మకి గుండాగిపోయింది. వదినమ్మ మరణవార్త తెలిసిన విజయ్ షాక్లోకి వెళ్ళిపోయాడు.
ఆ షాక్లో ఉండగానే తన భర్తని ప్రతిమ చేయి పట్టుకొని ఆ వదినమ్మ ఆఖరి చూపు కోసం భర్తను తీసుకొచ్చింది. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. విజయ్కి మతి భ్రమించింది. ఇంతకాలం తనని కన్న తల్లి కన్నా ఎక్కువగా చూసుకున్న తన వదినమ్మ ఇక లేదు అన్న విషయాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. అందుకే పిచ్చోడైపోయాడు. అప్పుడు తన భర్త పరిస్థితిని చూసిన ప్రతిమ బోరున విలపిస్తుంది. తన బావగారి దగ్గర తన బాధని చెప్పుకుంటుంది. బావగారు, ఇదంతా నా వల్లే జరిగిందండి. మా ఇంట్లో ఉండగా అందరూ నాకే ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అందుకే అదంతా చూసి నాకు కళ్ళు నెత్తికెక్కాయి. ఇక్కడికి వచ్చాక మీ తమ్ముడు ప్రతిదానికి వదినమ్మా వదినమ్మా అని అక్కకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఇదంతా చూసి నాకు ఈర్ష్య పుట్టింది. అక్కతో చాలాసార్లు గొడవ పడ్డాను బావగారు. అందుకే అక్క మమ్మల్ని వేరే కాపురానికి పంపించింది. అప్పుడు కూడా అక్క పీడ విరగడైందనుకున్నానే తప్ప ఈ వదిన మరుదులిద్దరూ ఇలా తల్లి కొడుకుల కన్నా ఎక్కువ అనుబంధంతో ఉన్నారని, ఆ కారణం వల్లే మీ తమ్ముడు ప్రతిదానికి వదినమ్మ పేరు తీసేవాళ్ళని నాకు ఇప్పుడే అర్థమైంది బావగారు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? తన బిడ్డలాంటి మరిది తనకి దూరమైనందుకు అక్క చనిపోయింది. తల్లి లాంటి వదినమ్మ చనిపోయిందని మీ తమ్ముడికి పిచ్చి పట్టింది. ఇదంతా నా వల్లే బావుగారు అంటూ బోరున విలపిస్తుంది ప్రతిమ. ఈ విధంగా దేవుడు ఏ బంధాన్ని ఎవరికి దగ్గర చేస్తాడో, ఎందుకు దూరం చేస్తాడో తెలియదు. కాని అలాంటి మార్పులు జరిగితే ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు తప్పవేమో అనిపిస్తూ ఉంటుంది. బంధాలలో ఉన్న బలం అదేనేమో. రంగాపురంలో సీతమ్మ అనే పెద్దావిడ ఉండేది. ఆమెకి చరణ్, తరుణ్ అని 2 కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు చరణ్ విమల అనే అమ్మాయిని, చిన్న కొడుకు తరుణ్ జలజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. వారికి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అవుతున్నా సరే పిల్లలు కలగరు. కోడళ్లకు పిల్లలు పుట్టకపోవడం వల్ల అత్తగారు సీతమ్మ చాలా బాధపడుతూ ఉండేది. ఒకరోజు సీతమ్మ ఇలా అంటుంది. ఇదిగో కోడళ్ళు, మీరేమో నాకు మనవణ్ణివ్వరు. నాకేమో ఎప్పుడెప్పుడు మనవణ్ణి ఎత్తుకుందామా అని ఆశగా ఉంది. నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఏమో. అత్తయ్య, మాకు పిల్లలు పుట్టాలని మాకు ఆశగానే ఉంది. కానీ ఏమి లాభం? ఆ దేవుడు మా కోరిక నెరవేర్చట్లేదు. ఎప్పుడు చూసినా పిల్లల్ని కనలేదు అని మమ్మల్ని బాధ పెట్టకండి అత్తయ్య. మేమేం పాపం చేశాం? ఆ దేవుడు మాకు ఇంకా పిల్లల్ని ఇవ్వలేదు. అందుకే మమ్మల్ని ఏం చేయమంటారు, మీరే చెప్పండి. చూడండమ్మా, ఎప్పుడు చూసినా ఆ ఆసుపత్రి కానీ ఈ ఆసుపత్రి కానీ నా కొడుకుల్ని తిప్పింది. ఇక చాలు. ఇక మీ మాట కాదు, నా మాట వినండి. నేను చెప్పేది చేయండి. సరే అత్తయ్య, ఏం చేయాలో మీరే చెప్పండి. ఏం చేయాలత్తయ్యా? ఈరోజే మనం గుడికెళ్ళి పూజారిని అడుగుదాం. మీకేమైనా దోషం ఉందేమో తెలుసుకుందాం. పదండి, వెళ్దాం. ఇక అత్తగారు సీతమ్మ, కోడళ్ళు విమల, జలజ ముగ్గురు కలిసి గుడికి వెళ్తారు. పూజారిని కలుస్తారు. చెప్పండమ్మా, ఇలా వచ్చారేమిటి? ఏదైనా పూజ చెయ్యాలా? విశేషం ఏమైనా ఉందా ఏమిటి? పూజారి గారు, మా గురించి మీకు బాగా తెలుసు. నా కొడుకులకు పెళ్ళిళ్ళయి చాలా రోజులైంది. అయినా ఇంకా వాళ్ళకి పిల్లలు కలగట్లేదు. ఏం చేయను? ఇలా అయితే మా వంశం నిలబడేదెలా? నిన్ను పోయేలోపు నా మనవలను చూసి వెళ్ళిపోవాలి పూజారి గారు. కోడలకేమైనా దోషం ఉందేమో చెప్పండి. అలాగే తల్లి. చూడండమ్మా కోడళ్ళు, మీ చేయి ఇలా చూపించండి. కోడళ్ళిద్దరూ తమ చేతులు చూపిస్తారు. చేతి రేఖల్ని పూజారి తీక్షణంగా గమనిస్తాడు. అలా కొంతసేపు చూసిన తర్వాత ఎందుకో బాధపడుతున్నట్లుగా ముఖం పెడతాడు. ఏమైంది పూజారి గారు, ఏమైంది? అమ్మా, కోడళ్ళగిద్దరికీ ఎటువంటి దోషమూ లేదు. అయితే మీ కులదైవమైన నాగమ్మ తల్లిని దర్శించుకుని మీరు ఎన్ని రోజులైంది? చాలా సంవత్సరాలు అవుతుంది పూజారి గారు. నా కొడుకులు చిన్నగా ఉన్నప్పటి నుంచే నేను ఆ గుడికి వెళ్ళడం మానేశాను. అది మా పూర్వీకుల కాలం నుంచి ఉన్న గుడండి. నా బిడ్డల్ని పెద్దవాళ్ళయ్యాక అక్కడికి పిలుచుకుని వెళ్దాం అనుకున్నాను. ఆ తర్వాత వెళ్ళే టైమే లేదండి. చాలా పెద్ద తప్పు చేశారు తల్లి. మీ కులదైవం గుడికి వెళ్ళటం మీకు ముఖ్యం. అందుకే మీ కోడళ్ళకి పిల్లలు కలగటం లేదు. మీరు వెంటనే మీ కోడలని ఆ నాగమ్మ గుడికి తీసుకువెళ్ళండి. మీ సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి. అలాగే పూజారి గారు. సీతమ్మకి ఆ రాత్రి సరిగా నిద్రపట్టదు. తన కొడుకులు కోడలతో మరుసటి రోజు మాట్లాడుతుంది. చూడండి బాబు, మన కులదైవమైన నాగమ్మను దర్శించుకోవడం మన కర్తవ్యం. నా ఏమరపాటు వల్లో బద్ధకం వల్లో నేను నాగమ్మ తల్లిని దర్శించుకోలేకపోయాను. నా వల్ల మీకు కూడా ఇబ్బంది కలిగింది. మనం వెంటనే కుటుంబ సమేతంగా ఆ నాగమ్మ తల్లిని దర్శించుకోవాలి. రేపే అందరం కలిసి నాగమ్మని దర్శించుకుందాం అయ్యా.
చూడండి అత్తయ్య, ఇన్ని రోజులు ఆ నాగమ్మని ఎందుకు దర్శించుకోలేకపోయారు? చాలా రోజులకు ముందు మీ మావయ్య ఆ గుడి వద్దే పనిచేస్తూ ఉండేవాడు. ఓ రోజు మీ మావయ్య చెప్పులు ధరించుకొని ఆ గుడిలో ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో ఆయన్ని నాగుపాము కాటేసింది. ఆ గుడి ఎంతో నిష్టగల గుడమ్మా. అక్కడికి మనం దైవభక్తితో నిష్టగా వెళ్ళాలి, లేకపోతే మనకే ప్రమాదం వస్తుంది. మనం ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళాలి అత్తయ్య. మనం ఆ నాగమ్మ గుడికి వెళ్ళి అక్కడున్న పుట్టకు పూజ చేస్తే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది అత్తయ్య. అలా అనుకుని ఆ కుటుంబం మొత్తం గుడికి వెళ్తారు. గుడిలో ఉన్న పుట్టకు పూజలు చేస్తారు. వారందరూ భక్తితో ఆ పుట్టకు పూజలు చేస్తూ ఉండగా ఆ పుట్టలో నుంచి ఏ పాము బయటికి రాదు. దీంతో సీతమ్మకు కంగారు కలుగుతుంది. పూజారిని అడుగుతుంది. పూజారి గారు, నాగమ్మ తల్లి మాకు దర్శన భాగ్యం కలిగించడం లేదు. మేమేం పాపం చేశామని మాకు బాధగా ఉందయ్యా. చూడండమ్మా, మీరు చేసే పూజ భక్తితో కాకుండా ఏదో ఆశించి చేస్తున్నట్లయితే నాగమ్మ తల్లి మీకు కనిపించదు. ఆమె దర్శనం చేసుకోవాలంటే మీరు భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలి తల్లి. అప్పుడే ఆ తల్లి కరుణిస్తుంది. అలాగే పూజారి గారు. చూడండి, ఆ నాగమ్మ తల్లిని మనం మనసారా భక్తితో వేడుకుందాం. అప్పుడే ఆ తల్లి మనల్ని కరుణిస్తుంది. అవునక్క, అత్తయ్యగారు మీరు ముఖ్యంగా స్వార్థంతో కాకుండా భక్తితో పూజలు చేయండి. ఇక పూజారి మాటలకి అందరూ భక్తితో నాగమ్మ తల్లిని వేడుకుంటారు. వారు చేస్తున్న పూజలకి ఆ నాగమ్మ తల్లి కరుణిస్తుంది. అందరూ చూస్తూ ఉండగానే పుట్టలో నుంచి నాగుపాము బయటకొస్తుంది. నాగమ్మ దర్శనం కలగటంతో అందరూ సంతోషపడతారు. అమ్మా తల్లి, మమ్మల్ని కరుణించావా అమ్మా? మేం చేసిన తప్పులను క్షమించు తల్లి. నా కోడలకు సంతాన భాగ్యం కలిగించమ్మా. ఇక కోడళ్ళు కూడా తమకు సంతాన భాగ్యం కలిగించాలని నాగమ్మని వేడుకుంటారు. ఆ తర్వాత నాగమ్మ పుట్టలోకి వెళ్ళిపోతుంది. నాగమ్మ మనల్ని కరుణించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా ఆనందంగా ఉందక్క. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుడిని దర్శించుకోలేకపోయాను. ఇన్ని రోజులకు నాకు మోక్షం కలిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. సీతమ్మ అలా మాట్లాడుతూ ఉండగానే ఇద్దరు కోడళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. సీతమ్మకి కొడుకులకి భయం వేస్తుంది. ఇంతలోనే అక్కడున్న పూజారి కోడళ్ళిద్దరినీ పరీక్షిస్తాడు. ఏమైంది పూజారి గారు? నా కోడలకేమైంది? ఆ దేవతని దర్శించుకున్నాక మీకే కీడు జరగదమ్మా. మీకంతా మంచే జరుగుతుంది. మీ కోడలిద్దరూ నెలదప్పారు. మీరు నానమ్మ కాబోతున్నారమ్మా. చాలా సంతోషం పూజారి గారు, మంచి విషయం చెప్పారు. ఆ నాగమ్మ తల్లి మమ్మల్ని క్షమించింది, మా మొర ఆలకించింది. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక ఆ రోజు నుంచి తోటి కోడళ్ళు గర్భవతులు కావడంతో అత్తగారు సీతమ్మ వారిని సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. అందరూ ఆనందంగా ఉంటూ నాగమ్మ తల్లిని పూజిస్తూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.